ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువైపోయిన తర్వాత కూడా సెడెంటరీ లైఫ్ ఎక్కువైపోయింది. అప్పుడు వర్క్ అవ్వట్లేదు, ఇది కావట్లేదు. వర్కౌట్ అవ్వట్లేదు, అది రెండూ మిస్ అవుతుంది. రెండూ మిస్ అవుతున్నాం. ఇదివరకు ఇది కాకుండా స్ట్రెస్ ఒకటి యాడ్ అవుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అంటే నేను సరదాగా అంటున్నాను, ఇంటి దగ్గర కూర్చుని అస్సలు వర్క్ కావట్లేదు నేను చెప్పను, కానీ దాని మీద కంప్లైంట్ చేస్తున్నారు చాలా కార్పొరేట్స్. వర్క్ వెళ్ళినప్పుడు కనీసం ఎంతో కొంత ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది, 4 స్టెప్స్ అని వేస్తారు. ఇప్పుడు ఇంట్లోనే చేస్తున్న కదిలేది పనే ఉంది, అన్నీ అక్కడే, ఫుడ్ అక్కడే, నిద్ర అక్కడే, అట్లానే వర్క్ అక్కడే. కాబట్టి ఆ డిఫరెన్షియేషన్ ఏదైతే ఉందో వర్క్కి, వర్కౌట్కి, స్లీప్కి, ఫుడ్కి, అది ఆ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మర్జ్ అయిపోయినాయి. అవన్నీ ఎప్పుడైతే మర్జ్ అయిపోయినాయో ఎక్సర్సైజ్ అనేది సరిగ్గా ఉండట్లేదు, నిద్ర అనేది సరిగ్గా ఉండట్లేదు, దాంతోపాటు ఫుడ్ అనేది కూడా ఆడ కూర్చుంటాం, వేస్తూ ఉంటాం లోపలికి. అయితే ఇది మిల్ కాదు కదా, ఎప్పుడు ఆడే మిల్ కాదు కదా, అది అప్పుడప్పుడే ఆడాలి. ఇంకా కంటిన్యూస్గా ఆడుతూ ఉందనుకోండి మిల్లు, అది ఆ మిల్లు సర్వీస్కి వచ్చేస్తుంది, బోర్కి వచ్చినట్టు అనమాట, బోర్కి వచ్చి అంతే. అంటే ఫుడ్ విషయం మిల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఫ్యాటీ లివర్ని కూడా చెప్పుకోవాలి. ఫ్యాటీ లివర్ అనేది ఇదివరకు ఎప్పుడో కానీ కనిపించేది కదా నా చిన్నప్పుడు. ఇప్పుడు చూసినట్లయితే ఫ్యాటీ లివర్ అనేది ప్రతి ఒక్కళ్ళకి కనిపిస్తుంది. అది ఆల్కహాల్ వల్ల కావచ్చు, లేకపోతే ఊబకాయం వల్ల, ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఒబేసిటీ